మనం ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. ఈరోజు మనం దాని కొరకు ప్రియులారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే వారు కుడికి ఎడమకి తిరగలేదో అలాంటి తరమునే దేవుడు యోర్దాన్ దాటించాడు. యోర్దాన్ అనేది మరణం అని చెప్పాడు ఆయన. డెత్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెత్. మేబీ ఇట్స్ స్పిరిచువల్, అనగా శారీరకంగా నువ్వు మరణించి ఆత్మీయంగా తిరిగి జన్మించుట. కనుక ప్రియులారా, ఈ రాత్రి మీరందరూ కూడా స్వాస్యం వద్దకు తిరిగి రావాలని, ఆ స్వాస్యము కొరకు అగో యెహోషువ ఎలాగైతే వాని గమ్యస్థానానికి చేర్చాడో మిమ్మల్ని కూడా ఈ వాక్యము, ఈ పావురము, ఈ గొర్రెపిల్ల ఆ స్థానానికి నడిపిస్తుండగా కుడికి ఎడమకి తిరగొద్దు. స్టే విత్ ద వర్డ్. వాక్యంతో నిలబడండి, వాక్యమును ప్రకటించండి, వాక్యానికి సాక్ష్యం ఇవ్వండి. వాక్యం యొక్క జ్ఞాపకార్థములుగా మీరు మారిపోవాలి. వాక్యం యొక్క జ్ఞాపకార్థాలుగా మీరు జీవించాలి. ఆ రోజు 6 రాళ్ళు సాక్ష్యం ఇస్తే యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్నాడు, ఈ రాళ్ళు మరలా కేకలు వేస్తాయని చెప్పాడు ఆయన. ఇప్పుడు పాత నిబంధనలో రాళ్ళు కాదు సాక్ష్యం ఇచ్చేది, క్రొత్త నిబంధనలో రాళ్ళు అన్యులమైన మనమై ఉన్నాము ప్రియులారా. ఈ వాక్యమునకు మనము సాక్షాత్ములుగా మారవలసి ఉన్నది. ఎప్పుడు నువ్వు మారతావంటే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర పొందినప్పుడు. కనుక ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.